రోమన్ క్యాథలిక్ సంఘము ఎప్పుడు స్థాపించబడింది? రోమన్ క్యాథలిక్ సంఘము ఎప్పుడు స్థాపించబడిందో అర్థం చేసుకోవాలంటే మొదట రోమాలోని ప్రాచీన సంఘము ఎలా హింసించబడిందో, రోమా సామ్రాజ్యం చేత ఎలా గుర్తింపు పొందిందో తెలుసుకోవాలి. రోమాలోని సంఘము ప్రారంభ దశలో మలినం లేకుండా సత్యవాక్యాన్ని కాపాడింది. అయితే రోమా మతంగా గుర్తింపు పొందిన తర్వాత ఇది రోమా దేవతలను మరియు మతపరమైన ఆచారాలను స్వీకరించింది. ఇది రోమన్ బహుదేవత లక్షణాలను కలిగిన రోమన్ క్యాథలిక్ సంఘముగా పుట్టుకనిచ్చింది. దీనికి పలు రోమా దేవతల యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి. అపోస్తులుడైన పౌలు క్రీస్తు యొక్క సువార్తను పాలస్తీనా, ఆసియా మైనర్, గ్రీకు మరియు చివరిగా రోముకు ప్రకటన చేశారు. ప్రారంభ దశలో రోమాలోని సంఘము స్వాగతించబడలేదు. అది క్రిస్టియన్ ఏకదేవుని ఆరాధన మరియు రోమా యొక్క బహుదేవత ఆరాధన నమ్మకాలు ఒకదానితో ఒకటి ఘర్షణ చెందడంతో జరిగింది. రోమా ప్రజలు మానవులు, ప్రదేశాలు మరియు వస్తువులతో దైవత్వం ఉన్నాయని నమ్మేవారు. వారు గెలిచిన ప్రజల పర్యావరణ నమ్మకాలను అంగీకరించినందున రోమాలో పలు దేవతలు మరియు మతాలు అభివృద్ధి చెందాయి. ఈ కాలంలో కనిపించిన క్రిస్టియన్ ఏకదేవుని ఆరాధన రోమా యొక్క బహుదేవత ఆరాధనకు, రోమా యొక్క పలు దేవతల భావనకు వ్యతిరేకంగా ఉంది. ముఖ్యంగా రోమా సామ్రాజ్యపతులు వారు గెలిచిన ప్రజల యొక్క అన్ని మతాలను అంగీకరించినప్పుడు రోమాలోని క్రైస్తవులను హింసించేవారు. ప్రారంభ సంఘము అనేక సామ్రాజ్యపతుల చేత పీడించబడింది. కానీ 3వ శతాబ్దంలో కాన్స్టంటీన్ సామ్రాజ్యపతిగా ఉన్నప్పుడు ఒక మలుపు వచ్చింది. 313లో కాన్స్టంటీన్ ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ ఆదేశాన్ని ప్రకటించాడు. ఈ ఆదేశం క్రైస్తవ మతాన్ని మరియు రోమా యొక్క చట్టపరమైన మతంగా అంగీకరించింది మరియు క్రైస్తవుల యొక్క నాయకులను చట్టపరమైన ప్రత్యేకతలు కూడా ఇచ్చింది. సైనిక విధులు మరియు పన్నుల నుండి మినహాయింపులు కూడా ఇచ్చింది. ఈ ఆదేశాలు ఇవ్వడం వెనుక కాన్స్టంటీన్ యొక్క రాజకీయ లక్ష్యాలు కూడా ఉన్నాయి. సూర్యదేవుని పూజ చేసే మిత్రాయిజం రోమా వ్యాప్తంగా వ్యాప్తి చెందిన సూర్య పూజా మతము. కానీ రోమా సామ్రాజ్యపతులు వారిని దేవతలుగా మలుచుకొని వారిని పూజించమని ప్రజలను బలవంతం చేసేవారు. కొన్ని ఉన్నత వర్గం వారు ఈజిప్ట్ యొక్క మర్మమైన మతానికి ఆకర్షితులయ్యారు. అందువల్ల రోమా దేశం మత విభేదాలను ఎదుర్కొంది. ఈ సమయంలో కాన్స్టంటీన్ అన్ని రకాల హింసలను ఎదుర్కొన్న క్రైస్తవ మతాన్ని అత్యంత ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన అనుకున్నది క్రైస్తవ మతం తన సామ్రాజ్యాన్ని బలపరచగలదని, రోమా సామ్రాజ్యాన్ని ఒక మతం క్రింద ఏకీకృతం చేయడానికి ప్రయత్నించాడు. కాన్స్టంటీన్ క్రైస్తవ మతానికి అనుకూల విధానాల అమలు కారణంగా రోమా యొక్క పలు దేవతల మతాన్ని నమ్మే అనేక నమ్మకాలు క్రైస్తవ సంఘంలో చేరాయి. ఇది కాన్స్టంటీన్ యొక్క రాజకీయ పట్టును బిగించింది మరియు క్రైస్తవ మతం రోమా యొక్క మతంగా స్థాపితమైంది. ఇప్పటి వరకు పొందుకున్న హింసలను మరియు అవమానాన్ని తొలగించింది. అయితే వారు ఏ విధమైన అర్థం లేకుండా, విశ్వాసం లేకుండా కొన్ని మార్పుల వలన రోమా బహుదేవత ఆరాధన సంస్కృతి సంఘంలోకి ప్రవేశించింది.
వారు బయటకు చూస్తే మారిపోయినట్టే కనిపించింది కానీ వాస్తవానికి వారికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు తాము పూర్వీకుల కాలం నుండి పూజిస్తూ వస్తున్న విభిన్న దేవతల ఆరాధనకు సంబంధించిన ఆచారాలు మరియు ఆరాధన పద్ధతులను విడిచిపెట్టడం అంత తేలిక కాలేదు. రోమాలోని సంఘము ఈ సమస్యకు ఒక పరిష్కారం కోసం ప్రయత్నించింది. బహుదేవత ఆరాధికులు క్రైస్తవ మతంలోకి మార్చబడినప్పుడు వారికి భారం కాకుండా వారు నమ్మిన దేవతలకు సాదృశ్యంగా ఉండే విషయాలను సంఘంలో ప్రవేశపెట్టింది. ఈ విధంగా చూస్తే బహుదేవత ఆరాధికులు ఎక్కువ క్రైస్తవ మతాన్ని అంగీకరిస్తారని వారు భావించారు. క్రైస్తవ బిషప్పులు క్రైస్తవ ఆరాధనల్లో స్వల్ప మార్పులు ప్రవేశపెట్టారు. గతంలో గ్రీకులు, రోమన్లు మరియు ఇతరులు తమ ఊహాత్మక దేవతల పట్ల తమ భక్తి, విశ్వాసము ప్రదర్శించిన ఆచారాలు మరియు సంస్థలు వారి తండ్రుల నుండి వారికి ఇవ్వబడిన ఆచారాలు ఇప్పటికీ మారకుండా ఉన్నాయని గ్రహించినట్లయితే ప్రజలు క్రైస్తవ మతాన్ని మరింత సులభంగా స్వీకరిస్తారని భావించారు. హింసకు గురైన సంఘము రోమాలో అనుమతించబడిన మతంగా తన నాటికి స్థిరపడాలని కోరుకుంది. మరి రోమా పలు దేవతలతో కలిసి రావడం తప్పనిసరి అయిపోయింది. హింస యొక్క తీవ్రమైన బాధ నుండి విముక్తి పొంది మరింత మంది అన్యమతస్థులను ఆకర్షించడానికి వారు తమ అనుకూల విశ్వాసాన్ని ప్రవేశపెట్టినందున సంఘంలోకి బహుదేవత ఆరాధన వచ్చింది. రోమాలోని సంఘము బైబిల్కు అనుగుణంగా వివిధ రకాల అన్యమత దేవుళ్లను క్రైస్తవీకరించడానికి ప్రయత్నించింది. వాటిలో అత్యంత ప్రాధాన్యమైన విషయాలలో ఒకటి సూర్యదేవుడి ఆరాధనా సంప్రదాయం యొక్క అన్యమత ఆచారాలను అంగీకరించడం. రోమాలోని సంఘము యేసును సూర్యదేవునితో గుర్తించింది. సంఘం లోపల వివిధ రకాల సూర్య చిత్రాలతో అలంకరించబడింది మరియు సూర్యుడిని ఆరాధించాలనే కోరిక కూడా కలిగి ఉన్నది. సూర్యుడిని ఆరాధించాలనే ఆలోచన కూడా కలిగి ఉన్నది. న్యాయమూర్తులు, పట్టణ ప్రజలు మరియు వృత్తిదారులు అందరూ సూర్యుని పవిత్ర దినమైన ఆదివారం విశ్రాంతి తీసుకోవాలి. ఇది కాన్స్టంటీన్ 321లో జారీ చేసిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ సూర్యదేవుని ఆరాధనకు గల విశ్వాసము సంఘంలో లోతుగా పాతుకునేందుకు ప్రధాన పాత్ర పోషించింది. 321లో కాన్స్టంటీన్ వారంలోని మొదటి రోజును సెలవు దినంగా చేసినప్పుడు కాన్స్టంటీన్ ఏదో ఒక విధంగా సూర్యుడిని క్రైస్తవ దేవుడితో గుర్తించడం కొనసాగించాడు. అతడు దానిని గౌరవనీయమైన సూర్య దినమని పిలిచాడు, అంటే ఆదివారం. క్రైస్తవ సంఘము సూర్య ఆరాధన నుండి అనేక అన్యమత ఆలోచనలు మరియు చిత్రాలను కూడా తీసుకుంది. ఉదాహరణకు డిసెంబర్ 25న సూర్యదేవుని పుట్టినరోజు వేడుక కూడా. సూర్యదేవుడి ఆరాధన క్రైస్తవ మతంతో కలిసిపోయింది. ఈ విధంగా సూర్యదేవుని పూజ మరియు ఇతర అన్యమతపు ఆచారాలు క్రైస్తవ మతంలో ప్రవేశించడంతో ప్రారంభ దశలోని స్వచ్ఛమైన క్రైస్తవ సంఘము బహుదేవత ఆరాధనతో కలిసిపోయింది. రోమా సంఘము తన స్వచ్ఛతను కోల్పోయి రోమన్ క్యాథలిక్ సంఘంగా పరిగణించింది. మూడవ శతాబ్దానికి ముందు రోమా సంఘము రోమా సామ్రాజ్యంలో ఉన్న అనేక క్రైస్తవ సంఘాలలో ఒకటిగానే కొనసాగింది. రోమాలోని సంఘము మిగతా ప్రపంచ సంఘాలన్నిటికీ అధిపతిగా మారి మధ్యయుగాలను శాసించడము ఒక ముఖ్యమైన అంశం.
దీని వెనుక ప్రధాన కారణము చక్రవర్తి కాన్స్టంటైన్తో సంఘము చేతులు కలపడము. కాన్స్టంటైన్ క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించే విధానాల వలన అనేక మంది బహుదేవత ఆరాధికులు క్రైస్తవ మతంలోకి మారిపోయారు. ఇది కాన్స్టంటైన్ యొక్క రాజకీయ స్థిరతను బలపరిచింది. అలాగే రోమాలోని సంఘం కూడా వీటిని నిరాకరించవలసిన అవసరం లేదని భావించింది. ఎందుకంటే ఇది తమ మతపరమైన స్థానం బలపడే గొప్ప అవకాశంగా మారింది. రోమా సంఘము బహుదేవత ఆరాధన మరియు విగ్రహ ఆరాధనకు సంబంధించిన సిద్ధాంతాలను అంగీకరించిన తర్వాత అది త్వరగా లౌకికంగా మారిపోయింది. మధ్యయుగాలలో సంఘము మరియు లౌకిక ప్రపంచం మధ్య తేడా తెలియకపోవడం అది మరింత రాజకీయ అధికారాన్ని సంపాదించింది. క్యాథలిక్ పోపులు రాజులను నియమించేవారు. రాజులు క్యాథలిక్ సంఘాన్ని రక్షించేవారు. క్యాథలిక్ సంఘంకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే తన దేశానికి వ్యతిరేకంగా తిరగబడమే. పోప్ గ్రిగోరీ 7వ వాని కాలంలో కనోసా అవమానం. పోప్ ఒక సంపూర్ణ శక్తిని వినియోగించాడు. కనోసాలో జరిగిన అవమానం అనే ఒక సంఘటన ద్వారా ఆయన ఎంత శక్తివంతుడో మనం చూడవచ్చు. పోప్ గ్రిగోరీ 7వ వాని కాలంలో కనోసా అవమానం. పోప్ గ్రిగోరీ 7వ వాడు ఇలా ప్రకటించాడు: పోపును భూలోకంలో ఎవరూ న్యాయ విచారణ చేయలేరు. పోపు రాజులను చక్రవర్తులను పదవి నుంచి తొలగించగలడు. పవిత్ర రోమన్ సామ్రాజ్యపు చక్రవర్తి అయిన హెన్రీ 4వ వాడిని నిర్బంధించాడు. హెన్రీ 4వ వాడు పోపు వద్ద క్షమాపణ కోరడం, తన రాజ్యాన్ని కోల్పోతానని భయపడి పోపు ఉంటున్న కనోసా కోట వద్ద పాదరక్షలు లేకుండా 3 రోజుల పాటు మంచులో మోకాళ్ళపై నిలవబడి క్షమాపణ కోరాడు. ఈ సంఘటన కనోసా అవమానంగా ప్రసిద్ధి చెందింది. అప్పటి సంఘం యొక్క అధికారాన్ని ఇంత స్పష్టంగా చూపిస్తుంది. పోపుల అధికారం మరియు అవినీతి సంఘం అధికారము ఎంత స్థాయికి చేరిందంటే దానిని ఆపడము ఎవరి వలన వీలు కాలేదు. పోపులు హత్య చేసేవారు, అపవిత్రమైన పనులు చేసేవారు, వ్యభిచారం చేసేవారు. పదవిని కాపాడుకునేందుకు అన్ని రకాల క్రూరమైన చర్యలు కూడా తీసుకున్నారు. పోప్ లియో 10వ వాడు కళలను ప్రోత్సహించాడు. మైకెల్ ఏంజెలో, లియోనార్డో డావించి, రఫేల్ వంటి కళాకారులను ఆహ్వానించి వాటికన్ను భారీగా అలంకరించాడు.
పరిశుద్ధ పేతురు బెసిలికాను నిర్మించేందుకు అధిక ఖర్చు పెట్టాడు. పెట్టుబడి డబ్బు లేకపోవడంతో ఇంటెలిజెన్స్ పాప విమోచన ధ్రువపత్రాలు అమ్మడం ప్రారంభించాడు. ఇంటెలిజెన్స్ అంటే పాప విమోచన ధ్రువపత్ర వ్యాపారం. ఇది ఎక్కువ కొనుగోలు చేస్తే అంత త్వరగా పరలోకానికి చేరుతారని ప్రచారం చేశారు. పాప పరిహారం కోసం డబ్బు ఇచ్చేవారికి నరకంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు విముక్తి కలుగుతుందని చెప్పేవారు. రండి, మీ మట్టుకు మీరే చూడండి. ఇది కేవలం ఒక సాధారణ ధ్రువపత్రం కాదు. మీరు ఒప్పుకోలు చేయకపోయినా మీ పాపాలన్నీ క్షమించబడతాయి. మీ బంధువుల పాపాలు కూడా ప్రోక్షంలో మాయమైపోతాయి. మీరు మీ తల్లిని అగ్నిలో బాధపడడాన్ని వదిలేస్తారా? ఇక్కడికి రండి, అందరూ రండి. మీరు నాణేలను పెట్టెలో వేసినప్పుడు అది క్లింకింగ్ శబ్దం చేస్తుంది. అప్పుడు ఆత్మలు మండుతున్న ప్రోక్షంలో నుండి లేస్తాయి. పాప విమోచన ధ్రువపత్రాలు అమ్మడం ద్వారా క్యాథలిక్ సంఘంలో అతి పెద్ద వ్యాపారంగా మారిపోయింది. నరక భయంతో పట్టబడిన వారికి ధ్రువపత్రం మంచి పరిష్కారం కాబట్టి పరలోక రాజ్యాన్ని కొనడానికి అనేక మంది గుమ్ముకూడారు. మధ్యయుగ యూరోప్లో ప్రముఖ చిత్రకారుడు గియాటో తన కళా రచన దీన్ని గమనించండి, ది లాస్ట్ జడ్జిమెంట్ ద్వారా ఇంటెలిజెన్స్ అవినీతిని చూపించాడు. ఈ చిత్రంలో యేసు న్యాయమూర్తిగా మధ్యలో ఉన్నాడు. రెండు వైపులా స్వర్గం కుడివైపున అపోస్తులు మరియు నరకం ఎడమ వైపున చూపబడింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఆత్మలను తూకం వేసే దృశ్యం. మోకాళ్లపై ఉన్న ఒక వ్యక్తి ముగ్గురు మహిళలకు ప్రార్థనా మందిరం యొక్క నమూనాను అందజేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఎన్రికో స్కోవెన్నీ. అతడు ఆ కాలంలో అపఖ్యాతి పాలైన వడ్డీ వ్యాపారి. ఎందుకంటే ఆ దినాలలో వడ్డీ వ్యాపారం ఒక పెద్ద పాపం. అతను స్వర్గరాజ్యానికి ప్రవేశించాలని కలలో కూడా ఊహించలేడు. అయితే ఎన్రికో వడ్డీ వ్యాపారి అయినప్పటికీ ఇంటెలిజెన్స్ కొనుగోలు చేసి యేసు రాజ్యంలో ప్రవేశించాడని క్యాథలిక్ బోధకులు చూపించారు. క్యాథలిక్ సంఘం బైబిల్ను చదవడం కూడా నిషేధించింది. బైబిల్ మాత్రమే నిజమైన పాప విమోచన మార్గాన్ని చూపుతుందని, దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలడని బైబిల్ బోధిస్తుంది. అయితే క్యాథలిక్ సంఘము పోపు కూడా పాపాలను క్షమించే అధికారం ఉందని నొక్కి చెప్పుతుంది. పాప విమోచన పత్రాల అమ్మకం ద్వారా ఈ రకమైన తప్పుడు బోధనలు వారికి మోసం చేయడానికి వీలు కల్పించింది. మత విచారణ, ఇన్క్విజిషన్. క్యాథలిక్ సంఘము మత విచారణను నిర్వహించేది. మత విచారణ అనేది క్యాథలిక్ సంఘము ఎంత అవినీతికరమో మరియు ఎంత క్రూరమైనదో చూపించే ఒక సాక్ష్యము. ఇన్క్విజిషన్ అనేది మత విచారణ కోసం క్యాథలిక్ సంఘము ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ. క్యాథలిక్ సంఘానికి విరోధంగా మాట్లాడే క్రైస్తవులను పిచ్చివాలుగా ప్రకటించి శిక్షించేవారు. సంఘము యూరోప్లో నియంత్రణ పెంచుకోవడానికి బైబిల్ను చదవడాన్ని నిషేధించింది.
క్యాథలిక్ సంఘము ప్రజలు బైబిల్ చదవకుండా అడ్డుకుంది. పోప్ అలెగ్జాండర్ మూడవ వాడు బైబిల్ను చదివే వారిని పిచ్చివారిగా ప్రకటించాడు. క్యాథలిక్ సంఘ బోధనలు తప్పని నమ్మిన వారిని పిచ్చివారిగా ప్రకటించాడు. క్యాథలిక్ సంఘం యొక్క మతపరమైన అరాచకాలు. పోప్ ఇన్నోసెంట్ మూడవ వాడు ఇన్క్విజిషన్ మత విచారణ ప్రారంభించాడు. పిచ్చివాళ్ళుగా ప్రకటించిన క్రైస్తవులను అణిచివేసేందుకు క్రూసేడ్ను చేపట్టాడు. అనేక మంది క్రైస్తవులను చంపి వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు. పోప్ గ్రిగోరీ 9వ వాడు తప్పు ఒప్పుకొని పిచ్చివాళ్ళని శిక్షించాలని ప్రకటించాడు. సెయింట్ డొమినిక్ ఆదేశాన్ని మత విచారణ కోసం నియమించాడు. పోప్ ఇన్నోసెంట్ 4వ వాడు యాడ్ ఎక్స్ట్రీపాండా అనే ఉత్తర్వు ద్వారా మత విచారణలో హింసను అనుమతించాడు. క్యాథలిక్ సంఘంకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ బహిరంగంగా తగలబెట్టాలని ఆదేశించాడు. గియానోడో బ్రూనో హెలియోసెంట్రిక్ సిద్ధాంతం వల్ల మత విచారణ బలి. గియోడోనో బ్రూనో అనే ఖగోళ శాస్త్రవేత్త భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని నమ్మాడు. క్యాథలిక్ సంఘం చెప్పిన భూకేంద్ర సిద్ధాంతాన్ని ఖండించాడు. క్యాథలిక్ సంఘము అతడిని పిచ్చివాడిగా ప్రకటించి బ్రతికుండగానే కాల్చి చంపింది. గెలీలియో గెలీలీ కూడా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పినందుకు పిచ్చివాడిగా ప్రకటించబడ్డాడు. అతను తన మాటను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. జోన్ ఆఫ్ ఆర్క్ దేశాన్ని రక్షించిన మత విచారణ బలి. ఫ్రాన్స్ను శత్రువుల నుంచి రక్షించిన జోన్ ఆఫ్ ఆర్క్ను మత విచారణలో దయ్యంతో చేతులు కలిపిన వ్యక్తిగా అభివర్ణించి బ్రతికొండగానే తగలబెట్టారు. మత విచారణలో అమానుషమైన హింసలు కూడా చేశారు. పోప్ తన అధికారం నిలబెట్టుకునేందుకు మత విచారణను 500 సంవత్సరాల పాటు కొనసాగించాడు. ఇన్క్విజిషన్లో తప్పుడు ఆరోపణలు వేయబడి వేలాది మంది అమాయకులు హింసకు గురయ్యారు. పిచ్చివాడిగా ముద్ర వేయబడిన వ్యక్తికి తనను తాను రక్షించుకునే అవకాశం కూడా ఉండేది కాదు. తీవ్ర హింసకు గురిచేసి బ్రతికుండగానే కాల్చి చంపేవారు. మత విచారణ అనేది మానవ చరిత్రలో అత్యంత పాపిష్టమైన మరియు దుర్మార్గకరమైన విషయము. ఇది పోపుల సలహా మేరకు నిర్వహించబడింది మరియు వారు తమ అధికారాన్ని నిలుపుకునేందుకు 500 సంవత్సరాల పాటు దీన్ని ఉపయోగించారు. ఈ చరిత్రలో తర్వాత వచ్చిన పవిత్రులు మరియు తప్పులేని పోపులు ఎవరూ కూడా దీనికి క్షమాపణలు చెప్పలేదు. చరిత్రకారుల అంచనా ప్రకారంగా మధ్యయుగాల్లో ప్రారంభ సంస్కరణ యుగంలో 50 మిలియన్లకు పైగా అమరవీరులు చీకటి యుగంలో పాంపసీ చేతిలో మరణించారు. క్యాథలిక్ సంఘం ప్రజల నుంచి ధనం, అధికారం సంపాదించుకోవడానికి ప్రజలను చంపేవారు. మధ్యయుగాలలో మరియు క్రైస్తవ సంస్కరణ కాలంలో 50 మిలియన్లు క్రైస్తవులను చంపిన సంఘము మానవ చరిత్రలో ఒక అపవాది లాంటిది. బైబిల్లో ఈ నేరాల గురించి ఇలా చెప్పబడింది. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలమును న్యాయ పద్ధతులను నివారణ చేయు బూనుకును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశము నుంచబడుదురు. రోమన్ క్యాథలిక్ సంఘం అనేది మహాబబులోను. ఇది యేసును అనుసరించిన అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా చంపింది. బైబిల్లో ప్రవచింపబడిన రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క నేరాలు
చరిత్రలో ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. అమానుషమైన హింసా పద్ధతులు, మత విచారణలో ఉపయోగించిన పీడన పరికరాలు. ఐరోపాలోని శాన్ మారినాలోని హింసా పరికరాల మ్యూజియంలో చీకటి యుగాలలో ఉపయోగించిన హింసా పరికరాలు ప్రదర్శించబడ్డాయి. ఐరన్ మెయిడెన్. ఇది మధ్యయుగ కాలం నుండి ప్రాతినిధ్యం వహించే హింసా పరికరాలలో ఒకటి. ఇది ఉరికంపులతో ఉన్న ఇనుప పెట్టె. దీనిలో 8 అంగుళాల పొడవు ఉన్న ఇనుప మేకులతో లోపలి భాగం ఉంటుంది. ఒక వ్యక్తి శరీరం మొత్తం లోపల ఉన్నప్పుడు కోణీయ ఇనుప మేకులతో గుచ్చబడి ప్రాణాంతకంగా గాయపడతాడు మరియు అధిక రక్తస్రావం కారణంగా వ్యక్తి నెమ్మదిగా మరణిస్తాడు. చక్రం ఆకారంలో ఉన్న హింసా పరికరం అమలు కోసం కనుగొనబడింది. వారు ఒక వ్యక్తిని చక్రం చుట్టూ కట్టి ఆపై దానిని నిప్పు లేదా మేకులపై పదే పదే త్రిప్పుతారు. వారు ఒక వ్యక్తి యొక్క 4 అవయవాలను చక్రంపై బంధించి ఇనుప కడ్డీ లేదా సుత్తిని ఉపయోగించి ఎముకలను చూర్ణం చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా గాయపడి చక్రానికి కట్టుబడి ఉన్నప్పటికీ నొప్పితో మరణించేవాడు. బాధితులకు వీలైనంత ఎక్కువ నొప్పిని ఇవ్వడానికి మత విచారణ హింసా పరికరాలను కనుగొన్నది. పిరమిడ్ ఆకారపు పదునైన కొన కలిగిన హింసా పరికరము. ఒక వ్యక్తిని పైన కూర్చోబెట్టి తీవ్రమైన నొప్పిని అనుభవించేవాడు. ఎందుకంటే శరీరం కారణంగా ఒక పదునైన బిందువు శరీరంలోకి క్రమక్రమంగా చొప్పించబడింది. క్యాథలిక్ మత బోధకులు లేదా పూజారులు శ్రవణం ఉపయోగించి గోళ్లను బయటకు తీసేవారు. శరీర భాగాలను అగ్ని మరియు క్రస్ట్తో కాల్చేవారు. వేళ్ళు మరియు కాలి వేళ్లను హింసా పరికరాలతో కప్పి బాధితుడి శరీరాన్ని పైకి లేపడానికి మరియు తర్వాత ఎముకలు బయటకు వచ్చేలా చేయడానికి తాడును వదిలేసేవారు. ఒక వ్యక్తి యొక్క చేతులు మరియు కాళ్ళు కట్టి ఉండగానే సజీవ దహనం చేసేవారు. మేకులతో కూడిన కుర్చీకి ఒక వ్యక్తిని కట్టేసేవారు. అది వారి శరీరంలోని ప్రతి భాగం నుండి రక్తం వచ్చేలా చేసేది. మరియు బాధితుడు క్యాథలిక్ చర్చి యొక్క నియమాలను తిరస్కరించినట్లయితే హృదయ హింస ఉన్నప్పటికీ వారి నోటిలో లేదా చెవులలో మరిగే సీసం పోసేవారు లేదా వారి కళ్ళను పీకేవారు. వారి చర్మం యొక్క భాగాలు ఎగిరిపోయేలా వారిని కొరడాలతో కొట్టేవారు. కత్తితో చంపి బాధితులను సజీవ దహనం చేశారు. వారి చేతిలో సిలువను పెట్టి వారి బోధనలను అనుసరించమని బలవంతం చేసి సజీవ దహనం చేశారు. (1209) క్యాథలిక్ వ్యతిరేకుల మీద హింస పెద్ద ఎత్తున కొనసాగింది. 6,000 మంది హతసాక్షులు చంపబడ్డారు. 1211వ సంవత్సరంలో 1,00,000 మంది క్రైస్తవులను డేవర్లలో నరమేధం చేశారు. 1562లో ఆరెంజ్లో నరమేధం చేశారు. 500 మంది మహిళలను ఒక గదిలో బంధించి దహనం చేశారు. 1572లో పోప్ పియస్ 4వ వాడు ఇటాలియన్ సైన్యము పురుషులను, స్త్రీలను మరియు పిల్లలను చంపమని ఆదేశించబడింది. ఫ్రాన్స్ దేశమైన ప్యారిస్లో దాదాపు 1,00,000 మందిని పైగా నరమేధం చేశారు. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు
మహోన్నతుని భక్తులను నలవగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. బైబిల్ చెప్పినట్టే ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలవగొట్టును. చీకటి యుగాలలో 50 మిలియన్ల మందిని క్యాథలిక్ సంఘము హత్య చేసింది. హోలోకాస్ట్ ద్వారా 60 లక్షల మంది యూదులను హత్య చేసింది. పంతొమ్మిది వందల 1945 మధ్యలో 6 మిలియన్లలో 1.5 మిలియన్లు చిన్నపిల్లలు 15 ఐరోపా దేశాలలో చంపబడ్డారు. ఆ దేశాలు పోలాండ్, రష్యా, ఆస్ట్రియా, చెకోస్లోవేకియా, హంగేరీ, ఫ్రాన్స్, బెల్జియం, లక్సెంబర్గ్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, రొమేనియా, యుగోస్లావియా, గ్రీస్ వంటి దేశాలలో యూదులపై విచారకరమైన హింస కొనసాగింది. యూదుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మహిళలను రోడ్డుపై నగ్నంగా లాక్కొచ్చారు. నాజీలు నిర్మించిన నిర్బంధ శిబిరాల్లో, గ్యాస్ ఛాంబర్లలో ప్రాణాలతో బయటపడిన యూదులు నాజీలు నిర్మించిన నిర్బంధ శిబిరాల్లో దారుణమైన మరణాన్ని ఎదుర్కొన్నారు. నిర్బంధ శిబిరాల్లో ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు శిబిరాలు తెరచి ఉన్నాయి. నిర్బంధ శిబిరాల్లో పర్వతంలాగా ఇంకా కుప్పలుగా పూడ్చివేయబడని యూదుల మృతదేహాలు ఉన్నాయి. హిట్లర్ జాతి ప్రోక్షణ నెపంతో 6 మిలియన్ల మంది యూదులను చంపించాడు. క్యాథలిక్ సంఘము హిట్లర్ యూదుల మారణహోమానికి బహిరంగంగా సమర్థించింది. నాజీలు యూదులపై చేసిన మారణహోమం తారస్థాయికి చేరుకున్నప్పుడు క్యాథలిక్ సంఘము యూదులపై వ్యతిరేకతను మద్దతు ఇచ్చింది. వైజ్ మెండెల్, ఒక యూదా రబ్బీ, సహాయం కోరుతూ వాటికన్కు ఒక లేఖ రాశాడు. అమాయక యూదులను, ముఖ్యంగా చిన్నపిల్లలను రక్షించమని పోపును వేడుకున్నాడు. ముఖ్యంగా చిన్నపిల్లలను. వధించిన 6 మిలియన్ల మంది యూదులలో 1.5 మిలియన్లు పిల్లలు మాత్రమే. అతని విజ్ఞప్తి ఒక తీరని నిరాశగా ఉంది. అయితే పాంపసీ స్పందన హృదయం లేని రక్త పిపాసిగా ఉండింది. రక్తం అంటే యూదా పిల్లల అమాయకపు రక్తం లాంటిది ఏదీ లేదు. యూదుల రక్తం అంతా దోషమి కలదే. మరియు యూదులు చనిపోవాలి, ఎందుకంటే అది ఆ పాపానికి వారికి శిక్ష అని క్యాథలిక్ సంఘం ప్రకటించింది. క్రీస్తును చంపిన కారణంగా క్యాథలిక్ సంఘము ఎల్లప్పుడూ యూదులకు శత్రుత్వం వహించింది మరియు దేవుని తరపున యూదులను శిక్షిస్తున్నారనే నెపంతో వారు లెక్కలేనన్ని హత్యలు చేశారు. క్యాథలిక్ సంఘం యొక్క ఈ రకమైన వైఖరి క్యాథలిక్ అయిన హిట్లర్ను బాగా ప్రభావితం చేసింది. Dann wird das Ergebnis nicht die Bolschewisierung der Erde und damit der Sieg des Judentums sein, sondern die Vernichtung der jüdischen Rasse in Europa. హిట్లర్ యూదులను తీవ్రంగా ద్వేషించడానికి కారణం హిట్లర్ ఒక తీవ్రమైన క్యాథలిక్. ఈ కారణంగా
1600 సంవత్సరాలుగా నిజమైన క్రైస్తవులను మరియు యూదులను కనికరము లేకుండా ప్రవర్తించిన క్యాథలిక్ సంఘం యొక్క చారిత్రక అనుభవం నుండి వచ్చింది. యూదుల ఊచకోత ప్రారంభమయ్యే ముందు హిట్లరు 6 మిలియన్ల మంది యూదులను సంకోచం లేకుండా గ్యాస్ ఛాంబర్లకు పంపడం ద్వారా హోలోకాస్ట్ చేయగలిగాడు. పోపు యూదులను చంపడానికి మద్దతునిచ్చాడు. నాజీ జర్మన్ సైనికులను ఆశీర్వదించాడు. మరియు క్యాథలిక్ సంఘము హిట్లర్ యూదుల మారణ హోమానికి బహిరంగంగా ప్రచారం చేసింది. మతం పేరుతో క్యాథలిక్ సంఘము శతాబ్దాలుగా మానవాళికి వ్యతిరేకంగా నేరాలు చేస్తుంది. వారు 50 మిలియన్ల మంది క్రైస్తవులను చంపిన నేరం మరియు 6 మిలియన్ల మంది యూదులను చంపి హోలోకాస్ట్ చేశారు. పోలాండ్లోని ఆస్విట్ కాన్సంట్రేషన్ క్యాంపులో యూదుల ఊచకోత ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. యూదుల చిత్రాలు, వారి వస్తువులు కాన్సంట్రేషన్ క్యాంపులో ప్రదర్శించబడ్డాయి. యూదులు ఎలా నాశనం చేయబడ్డారో, శపించబడ్డారో, అవమానించబడ్డారో చూపిస్తున్నాయి. ఈ భయంకరమైన కాలాలు చరిత్ర రికార్డులలో ఉన్నాయి. కానీ క్యాథలిక్ సంఘం యొక్క అన్ని లోపాలు ప్రజల యొక్క జ్ఞాపకాల నుండి క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. ఇరవై 21వ శతాబ్దం ప్రారంభం నాటికి రోమన్ ప్యాంపసీ గత 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో మానవాళికి వ్యతిరేకంగా చేసిన అన్ని నేరాలను ఒప్పుకున్నది. వారు చేసిన హింస, సెమిటిజం వ్యతిరేకత, మత విచారణ బలి, మంత్రగత్తె వేట వంటి వారి తప్పులను ఒప్పుకున్నది. క్యాథలిక్ సంఘము వారి మతపరమైన తప్పులన్నిటినీ తిరిగి చూసుకోవడం ద్వారా మతాల మధ్య కొత్త ఐక్యతలను సృష్టించాలని కోరుకుంటుందని పోపు కూడా చెప్పాడు. అయితే క్యాథలిక్ సంఘం యొక్క తప్పులను అందరికీ ఒప్పుకోవడం ద్వారా క్షమించవచ్చా? గతంలో వారు మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు ముగింపుగా క్యాథలిక్ సంఘం యొక్క నేరాలను పరిష్కరించలేము. చారిత్రక వాస్తవాలు మరియు బైబిల్ ప్రవచనాల నుండి చూసినప్పుడు వారు తమ ప్రాథమిక తప్పులను గ్రహించకపోతే వారు ఎప్పటికీ నిజమైన పశ్చాత్తాపానికి రాలేరు. క్యాథలిక్ సంఘం అనేది క్రీస్తు విరోధి సంస్థ. ఇది అన్ని రకాల అన్యమత దేవుళ్లను అంగీకరించడం ద్వారా దేవుని యొక్క అన్ని సత్యాలను నాశనం చేసింది మరియు అనేక మంది ఆత్మలను దేవుడిని కాదు సాతానును ఆరాధించేలా చేసింది. గత 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో వారికి వ్యతిరేకంగా ఉన్న ఎవరినైనా క్యాథలిక్ సంఘం ఇప్పటికీ లెక్కలేనన్ని నేరాలు చేస్తుంది. కాబట్టి చరిత్ర ద్వారా ఇప్పటికే వెల్లడి అయిన నేరాలను ప్రాథమిక పశ్చాత్తాపం లేకుండా ఆత్మలు మరణానికి గురి చేయడం అనేది ప్రజల కళ్ళను కప్పిపుచ్చడానికి క్యాథలిక్ సంఘం చేసే ఒక మోసపూరిత ఉపాయం మాత్రమే.
ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి అంతం కలుగును. మానవ చరిత్రలో అత్యధిక మందిని చంపిన సంస్థ క్యాథలిక్ సంఘము. అయినప్పటికీ పోపును శాంతి అపోస్తులుడని పిలుస్తారు. ఇది చరిత్రను వక్రీకరించే చర్య. క్యాథలిక్ సంఘము ఏ ఇతర సంస్థ కంటే ప్రమాదకరమైనది కావడానికి కారణము వారు క్రీస్తు పేరుతో ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు క్యాథలిక్ సంఘము దాని అసహ్యకరమైన మరియు వికారకరమైన వాస్తవికతను వెల్లడిపరుస్తుంది. క్షీణిస్తున్న సంఘాల పరంగా కానీ 10 సంవత్సరాలకు పైగా సంఘాన్ని కుదిపేసిన ఫెడిఫైల్ సెక్స్ కుంభకోణంతో మరింత లోతుగా సంబంధం కలిగి ఉంది అని మనం చూస్తున్నాం. కానీ వాటిలో ఒక ప్రత్యేకమైన కేసులో ఒక మతబోధకుడు మాట్లాడుతూ ఆర్చకత్వంలోని ప్రవేశించే మతబోధకులలో 50% మంది స్వలింగ సంపర్కులు కావచ్చు. బైబిల్లో ప్రవచింపబడినట్లుగా దేవుని కోపంతో తీర్పు తీర్చబడుతున్న బబులోను కూలిపోతుంది అని చూపించే సజీవ సాక్ష్యం ఇది. మహాబబులును కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రతమును, అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించేనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగుజేయుడి. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. బబులోను మహానగరము క్యాథలిక్ సంఘము. దేవుడు ఆమె బాహ్యంగా కనిపించే విధానం ద్వారా బబులోను యొక్క గుర్తింపును వెల్లడించాడు. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై ఏహేమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యకరమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. బైబిల్లో స్త్రీ అంటే సంఘాన్ని సూచిస్తుంది మరియు ప్రపంచంలోని అనేక సంఘాలలో ఊదా రంగు దుస్తులు ధరించిన సంఘము క్యాథలిక్ సంఘం మాత్రమే. క్యాథలిక్ సంఘం యొక్క సాంప్రదాయ బోధకుని వస్త్రం యొక్క రంగు ఊదా మరియు ఎరుపు రంగులో ఉంటుంది. దాని లోపలి భాగాన్ని మరియు పూజా పాత్రలను బంగారము, విలువైన రాళ్ళు మరియు ముత్యాలతో అలంకరించే సంఘం అని మనము నిర్ధారించగలము. క్యాథలిక్ సంఘము మరియు అదనంగా క్యాథలిక్ సంఘం మాత్రమే బంగారు కప్పు పట్టుకొని ప్రార్థనలు చేస్తుంది. అది నిజం, ఆమె చేతిలో బంగారు కప్పు పట్టుకుంది. మనము ఏ సంఘాన్ని చూడలేము, కానీ క్యాథలిక్ సంఘము బైబిల్ మనకు చెప్పే అన్ని అంశాలను సంతృప్తిపరుస్తుంది. బైబిల్ ఈ సంస్థను మహాబబులోను అని గుర్తించింది. క్యాథలిక్ సంఘము మహాబబులోను దేవుడిని ఆరాధిస్తున్నట్లే కనిపిస్తుంది, కానీ మనం దానిని నిశితంగా పరిశీలిస్తే వారు సూర్యదేవుడిని ఆరాధించడానికి అసహ్యకరమైన పనులు చేస్తారని మనం కనుగొవచ్చు. రోమన్ క్యాథలిక్ సంఘము
వెలుగుదూతగా మారువేషంలో ఉంటుంది. కానీ అది అసహ్యకరమైన విగ్రహారాధన మరియు పురాతన బబులోను యొక్క సూర్య ఆరాధన యొక్క ఆచారాలను కృత్రిమంగా ప్రవేశపెట్టింది. కాబట్టి బైబిల్ దానిని మహాబబులోను అని గుర్తించింది. అప్పుడు బైబిల్ రోమన్ క్యాథలిక్ సంఘాన్ని మాత్రమే మహాబబులోను అని గుర్తించిందా? ఇది ఆదివార సేవను నిర్వహించే ప్రొటెస్టెంట్ సంఘాలను కూడా అలానే పిలుస్తుంది. మరియు క్రిస్మస్ సూర్యుడి నుండి ఉద్భవించిన రెండవ బబులోను ఆరాధన. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహేమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. బైబిల్లో స్త్రీ అంటే సంఘాన్ని సూచిస్తుంది. కాబట్టి వేశ్య అంటే అక్రమాన్ని ఆచరించే తప్పుడు సంఘం అని బైబిల్ మనకు చెప్తుంది. వేశ్యలు తల్లిగా వ్యక్తీకరించబడిన మహాబబులోను క్యాథలిక్ సంఘము, మరియు క్యాథలిక్ సంఘం నుండి వచ్చే చిన్న వేశ్యలు, చిన్న బబులోన్లు ప్రొటెస్టెంట్ సంఘాలు. వేశ్యల తల్లిగా ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే క్యాథలిక్ సంఘము అన్ని ప్రొటెస్టెంట్ సంఘాలకు జన్మనిచ్చిన తల్లి సంఘంగా తనకు తానుగా గర్విస్తుంది. క్యాథలిక్ సంఘం అనేది దేవుని అవతారాన్ని మోసం చేయడానికి వేరొక వేషం ధరించి నటించడం కొనసాగింపుగా మరియు విమోచన క్రియను బదులుగా కాలానుగుణంగా మరియు ప్రదేశానుగుణంగా విస్తరింపజేసే సంస్థ. ఇది మొత్తం క్రైస్తవ లోకానికి తల్లి సంఘంగా నిలిచింది. వేశ్య యొక్క అసహ్యకరమైన ప్రవర్తన గురించి కూడా బైబిల్ నమోదు చేసింది. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల యందు ధనవంతులైరి. దేవుని కాలాలను మరియు చట్టాలను మార్చే మహాబబులోను మరియు చిన్న బబులోను దేవుని పరిశుద్ధులను అణిచివేస్తుంది. దీని తర్వాత దేవుని కోపం చివరికి వారిని తీర్పు తీరుస్తుందని బైబిల్ ప్రవచిస్తుంది. అటు తర్వాత మహా అధికారం గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను: మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. పియజా డి స్పిగ్నా. ఇక్కడ రోమన్ హాలిడే సినిమా స్పానిష్ మెట్ల క్రింద చిత్రీకరించబడింది. ఆండ్రీ ఆస్బర్న్ ఐస్ క్రీమ్ తిన్న చోట ప్రసిద్ధి చెందింది. పడవ ఆకారపు ఫౌంటైన్ ఉన్నది మరియు సూర్యుని శిల్పం నుండి నీరు బయటకు వస్తున్నట్లు మనం చూడవచ్చు. పడవ తల ఓప్ కోటు మరియు పాంపల్ తలపాగతో అలంకరించబడింది. టియారా పాంపసీకి చిహ్నం. టియారా పడవ తలపాగా అనే వాస్తవం. పోప్ సూర్య ఆరాధనకు నాయకత్వం వహించే వ్యక్తి అని మనకు చెప్తుంది. క్యాథలిక్ సంఘంలోని అనేక ప్రదేశాలలో టియారాను చూడడం సులభం. పాంపల్ టియారాలో దాగి ఉన్న రహస్యము. దీని ద్వారా మనం గుర్తింపును కూడా కనుగొనవచ్చు. రోమన్ క్యాథలిక్ ట్రిపుల్ టియారా అనేది పోపు యొక్క ప్రార్థన కిరీటము, మరియు దీనికి పోపు అంటే స్వర్గం, భూమి మరియు నరకం అనే 3 లోకాలకు పరిపాలించే దేవుడు అనే అర్థం ఉంది. ఇది పోపు యొక్క అధికారిక బిరుదులలో కూడా చూపించబడుతుంది. పోపు యొక్క అధికారిక బిరుదు లాటిన్లో వికారియస్ ఫిలడై అంటే దేవుని కుమారుని వకర్ అనే అర్థం. ఈ బిరుదు పోప్ దేవుడే అని చూపిస్తుంది. లాటిన్లోని కొన్ని అక్షరాలు సంఖ్యా విలువలను కలిగి ఉంటాయి. కాబట్టి మనము టియారా ఫిలడైల్ అక్షరాల సంఖ్యా విలువలను జోడిస్తే అది 666. 666 ఆ సంఖ్య బైబిల్లో 666 యొక్క గుర్తింపు గురించి నమోదు చేస్తుంది. బుద్ధిగలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, అది
ఆ సంఖ్య 666. మినహాయింపు లేకుండా ప్రతి సంస్కర్త పాంపిసిని క్రీస్తు విరోధి అని మాట్లాడాడు. 666 అనేది ఒక అలంకారిక సంఖ్య అని చెప్పేది. దేవునికి వ్యతిరేకంగా నిలబడే సాతాను యొక్క గుర్తింపు బైబిల్ మరియు మత సంస్కర్తలు ఒకే స్వరంతో 666 అని స్పష్టం చేస్తున్నారు. ఆ మృగము పోప్ లేదా దేవునికి వ్యతిరేకంగా నిలబడే ప్రవచనాన్ని సూచిస్తుంది. పోప్ అనే బిరుదు మరియు అతను పొందే గౌరవప్రదమైన చికిత్స ద్వారా ఆ ప్రవచనము దేవునికి వ్యతిరేకంగా నిలుస్తుందని మనం మళ్ళీ నిర్ధారించవచ్చు. క్యాథలిక్ సంఘము పోపును భూమికి దేవుడు అని పిలుస్తుంది. పోప్ కేవలం మనిషి, కానీ క్యాథలిక్ సంఘము అతను తనకు నచ్చిన విధంగా చట్టాలను సవరించగలడని పట్టుబడుతుంది. అంతేకాకుండా ఆయనను దేవుళ్ళ పూజిస్తారు మరియు సేవ చేస్తారు మరియు ఆయన అన్ని సంపదలను అనుభవిస్తాడు, గౌరవం మరియు అధికారం కూడా. సెయింట్ పీటర్ స్క్వేర్ మధ్యలో ఉన్న ఒబెలిస్క్ సూర్య ఆరాధనకు దగ్గర సంబంధం కలిగి ఉన్నది. సూర్య ఒబెలిస్క్ను పూజించడానికి ఒక స్తంభాన్ని తయారు చేయడం పురాతన సూర్యమతాల ఆరాధన ఆచారము. సూర్యదేవుడిని పూజించడానికి ఒక ఆలయము లేదా సమాధి వద్ద ఒక స్మారక చిహ్నంగా ఏర్పాటు చేయబడుతుంది. ఇది సాధారణంగా పైభాగంలో పిరమిడ్ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది మరియు పిరమిడ్ సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంటుంది. ప్రాచీన ఈజిప్ట్లో రా అనే సూర్యదేవుని పూజ కోసము ఒబెలిస్క్లను నిర్మించారు. అప్పుడు ఒబెలిస్క్ను క్యాథలిక్ సంఘాల ముందు సూర్య ఆరాధనకు చిహ్నంగా ఎందుకు ఏర్పాటు చేశారు? క్యాథలిక్ సంఘం ముందు నిలబడి ఉన్న ఒబెలిస్క్ను మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దానికి నక్షత్ర ఆకారంలో ఉన్న దైవిక కాంతి మరియు శిలువ వంటి అడ్డగీతలు ఉంటాయి. ఇవి సూర్యుడిని సూచిస్తాయి. ఒబెలిస్క్ సూర్య ఆరాధనకు చిహ్నంగా ఉన్నట్లే పైన ఉన్న అడ్డగీతలు అంటే శిలువ ఆకారంలో ఉన్న అడ్డగీతలు కూడా బబులోను నుండి ఉద్భవించిన సూర్య ఆరాధనకు చిహ్నము. పురాతన కాలపు చిత్రలేఖనాలలో కూడా శిలువలు కనిపిస్తాయి. బబులోను మరియు అస్సీరియా ముఖ్యంగా సూర్యదేవుడు తమ్మూజు తలపై ఉన్న శిలువ చిత్రం శిలువ బబులోనులో ఉద్భవించిందని చూపిస్తుంది. ఐగుప్తీయులు ట్యాంక్ శిలువలను ఉపయోగించారు. సంఘం ఉపయోగించడం ప్రారంభించిన 2 చెక్క స్తంభాలతో చేసిన శిలువ ఆకారము కల్దియన్ సామ్రాజ్యంలోని పురాతన కల్దియన్ ప్రాంతం నుండి వచ్చింది. ఈజిప్ట్ సహా ప్రక్కన ఉన్న ప్రాంతాలు శిలువను సమాస్ చిహ్నంగా ఉపయోగించారు. సూర్యదేవుడిని ఆరాధించడానికి శిలువ తయారు చేయబడిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. క్యాథలిక్ సంఘము వారి సంఘాల ముందు ఒబెలిస్క్ను ఏర్పాటు చేసి మినహాయింపు లేకుండా వాటిపై శిలువను ఉంచింది. వారు సౌరస్తంభం ఒబెలిస్క్ పైన సూర్యునిపై మరొక చిహ్నాన్ని ఉంచారు. అయితే వారు అన్యమతానికి చిహ్నంగా ఉన్న ఒబెలిస్క్ను జయించారని చూపించడానికి వారు ఒబెలిస్క్ పైన శిలువను ఉంచారని ఒక సాకు చెప్తున్నారు. అయితే సంఘం ముందు చిహ్నంగా నిలబడి ఉన్న ఒబెలిస్క్ విగ్రహారాధన యొక్క అవశేషం తప్ప మరొకటి కాదు. వారు అన్యమతస్థుల సూర్య ఆరాధనను అంగీకరించారని అది చూపిస్తుంది. ఒబెలిస్క్ దివ్య కాంతి యొక్క నక్షత్ర ఆకారము మరియు శిలువ, యేసుపై అవిశ్వాసం యొక్క సూర్యదేవుని విగ్రహాలు ఉన్నాయి. ప్యాంథియాన్ రోమ్లో
ఇప్పటికీ ఉన్న పురాతన స్మారక చిహ్నాలు ఉన్నాయి. ప్యాంథియానును క్రీస్తు శకము 125లో పునర్నిర్మించారు. చక్రవర్తి ఎండ్రియాన్ మరియు తనకు తెలిసిన ప్రతి దేవుడిని, అలాగే రోమన్లో అత్యున్నత దేవుడైన సూర్యదేవునికి అది అంకితం చేశాడు. అప్పుడు పోప్ బెనిఫేస్ 4వ వాడు దానిని క్యాథలిక్ సంఘంగా మార్చాడు. ఒకప్పుడు సూర్యదేవుని ఆలయంగా ఉన్న ప్యాంథియాన్ ఇప్పుడు క్యాథలిక్ చర్చిగా ఉపయోగించబడుతుంది. దాని గోపురం పైకప్పుకు అది ప్రసిద్ధి చెందింది. ఈ గోపురం పైకప్పు ఆకాశం మరియు విశ్వం యొక్క చిత్రము. ఈ గోపురం పైకప్పు ఆకాశము మరియు విశ్వం యొక్క చిత్రము. గోపురం మధ్యలో ఒకేలస్ 27 అడుగుల వ్యాసం కలిగిన ఒకేలస్ నుండి వచ్చే సూర్యకాంతి ఆకాశంలోని గుండ్రని సూర్యుని గుర్తు చేస్తుంది. ఒకేలస్ గుండా వచ్చే సూర్యకాంతి చర్చి లోపలి భాగాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది మరియు ఇది చర్చిలో ఉన్న సూర్యుని ఉనికి యొక్క ప్రభావాన్ని సృష్టిస్తుంది. సెయింట్ పీటర్స్ బెసిలికాలో కూడా అదే గుండ్రని ఆకారం మనం కనుగొనవచ్చు. మనం సెయింట్ పీటర్స్ బెసిలికాలో పైకప్పు చూసినప్పుడు మధ్యలో సూర్యుల లాంటి వృత్తం ఉంటుంది మరియు దాని ఆకారము వృత్తం మరియు దాని ఆకారం వృత్తం నుండి వ్యాపించే సూర్యకాంతిలో కనిపిస్తుంది. ఈ రకమైన వృత్తాకార ఆకారాన్ని సెయింట్ పీటర్స్ బెసిలికాలో మాత్రమే కాకుండా చాలా క్యాథలిక్ సంఘాల పైకప్పులపై కూడా చూడవచ్చు. సూర్యుడిని కలిగి ఉన్న వివిధ రకాల వృత్తాలు క్యాథలిక్ చర్చి సూర్యుడిని ఆరాధిస్తుందని రుజువు చేస్తున్నాయి. దీపాలు మరియు కొవ్వొత్తులను వాడకం ద్వారా క్యాథలిక్ సంఘంలో సూర్య ఆరాధన యొక్క మరొక లక్షణాన్ని మనం కనుగొనవచ్చు. పగటిపూట కూడా వారు దీపాలు మరియు కొవ్వొత్తులను బలిపీఠంపై వెలిగిస్తారు. పరిశుద్ధ మరియా మరియు పోపుల విగ్రహాల ముందు ప్రదర్శించబడే కొవ్వొత్తులను కొనుగోలు చేస్తారు. వారు కొవ్వొత్తును వెలిగించి దానిని బలిపీఠంపై ఉంచుతారు మరియు తర్వాత ప్రార్థన చేస్తారు. ఆరాధన తర్వాత ఊరేగింపులో కవ్వాతు చేస్తారు. కొవ్వొత్తును మోసే మత బోధకుడు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. క్యాథలిక్ సంఘంలో కొవ్వొత్తుల వాడకం ఎక్కడి నుండి వచ్చింది? చరిత్రకారుడు అలెగ్జాండర్ ఇస్లోప్ క్యాథలిక్ సంఘంలో కొవ్వొత్తుల వాడకము అన్యమత ఆచారాల నుండి వచ్చిందని చెప్పాడు. ఈ దీపాలు మరియు కుచ్చుల వాడకము మిగిలిన అన్ని పాంపాల్ మూఢనమ్మకాల నుండి వచ్చింది. కాబట్టి జొరాస్టర్ మత ప్రకారంగా స్థాపించబడిన ఆచారాలకు సూర్యదేవుడు అన్యమత ఊరేగింపులలో పూజింపబడ్డాడు. రోమాలో కూడా మైనపు కొవ్వొత్తులను ఎక్కువగా ఒకే మతంలో ప్రారంభించబడిన అన్ని రకాల సమూహాలతో కూడా మీకు కనిపిస్తాయి. అందరూ మాలుక దీవులలో చేతుల్లో జ్వాలావిల్లు లేదా మైనపు కొవ్వొత్తులతో ఉన్నారు. ఈ దీపవాసులు ఆరాధించే నీటో ఒక దయ్యము. ఆరాధనలో మైనపు టేపులను కూడా ఉపయోగిస్తారు. ఆరాధనలో క్యాథలిక్ బోధకులు కూడా క్యాథలిక్ సంఘంలో కొవ్వొత్తులు వాడకము అన్యమతవాదం నుండి వచ్చిందని మనం అంగీకరించవలసిందే. ధూపం మరియు ప్రోక్షణ జలము, కొవ్వొత్తులు సాధారణంగా అన్యమత ఆరాధనలో ఉపయోగిస్తారు మరియు చనిపోయిన వారికి చెల్లించే ఆచారాల్లో ఆరాధనకు సంబంధించిన ఈ ఆచారాలు ఎక్కువ భాగము విగ్రహ ఆరాధనతో గుర్తింపబడుతుందని మనం మర్చిపోకూడదు. ముఖ్యంగా అవి దాదాపు అన్ని ఆరాధనలకు సాధారణం. కొవ్వొత్తులు సాధారణంగా అన్యమతస్తుల అనేక ఆచారాల్లో కనిపిస్తాయి.
క్యాథలిక్ సంఘంలో కొవ్వొత్తుల వాడకము సూర్య ఆరాధన నుండి వచ్చిందని ఇది రుజువు చేస్తుంది. క్యాథలిక్ సంఘము సూర్యుని ప్రతిమకు ముందు ప్రత్యేక వేడుక నిర్వహిస్తుంది. వారు ఆరాధనను మనం చూస్తే సూర్యుని ప్రతిమ ఉన్న బలిపీఠం వద్ద సూర్య ఆరాధనతో ఇది సంబంధం కలిగి ఉందని మనం తెలుసుకోవచ్చు. మతబోధకుడు గుండ్రటి రొట్టెను పైకి లేపుతాడు. వారు దానిని ఎలివేషన్ అని పిలుస్తారు మరియు వారు దేవునికి రొట్టెను అర్పిస్తున్నారని చెప్తున్నారు. అయితే సూర్యుని ప్రతిమ తర్వాత తీసుకునేది గుండ్రని రొట్టెను అర్పించడము మరియు గుండ్రని రొట్టెను సూర్యదేవుడు ఉనికిలో ఉన్నట్లుగా పరిగణించడము. అన్యమతవాదం యొక్క సూర్య ఆరాధనలో తవ్వకాల్లో కనుగొనబడిన స్తంభము కానానీయుల నగరమైన హజర్లో 2 చేతులతో సూర్యునికి సంబంధించిన గుండ్రటి ఆకారాన్ని పైకి లేపే వేడుకను చూపిస్తుంది. ఐగుప్తీయులు కూడా సూర్యున్ని పూజిస్తారు. వారి 2 చేతులతో సూర్యున్ని పైకి లేపడం అనేది యాదృచ్ఛికమా? అన్యమతస్థుల సూర్య ఆరాధన ఆచారము మరియు క్యాథలిక్ సంఘం యొక్క ప్రార్థనా విధానం ఒకేలా ఉండడము యాదృచ్ఛికము. ప్రత్యేక రోజులలో వారు రొట్టెను సూర్య ఆకారపు చట్రంలో ఉంచి ప్రజల ప్రదర్శన కోసము వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. విశ్వాసులందరూ ఆ రొట్టె ముందు మోకరిల్లుతారు. వారి గౌరవం మరియు ఆరాధన ఆసక్తికరంగా చూపించడానికి రొట్టెను ఉపయోగించిన పాత్ర అయిన మౌన్స్ట్రస్ అంటే బంగారంతో చేయబడిన సూర్యకిరణాలు. మతబోధకుడు రొట్టెను అందించే బలిపీఠంపై సూర్యోదయ నమూనాగా పరిశుద్ధ రొట్టె సూర్యుని ఆకారంలో కూడా ఉంటుంది. సూర్యోదయ నమూనాలో రొట్టెను అందించడం ద్వారా వారు సూర్యుని ఆరాధిస్తారు. క్రీస్తుపూర్వం 2800 సంవత్సరంలో టైగ్రస్ మరియు యుఫ్రాటిస్ నదుల మధ్య ఉన్న బబులోనులో నిమ్రోదు అనే వేటగాడు నివసించేవాడు. అడవి జంతువులు ప్రజలను బెదిరించినప్పుడల్లా అతడు తన శక్తితో వారిని రక్షించేవాడు. ప్రజలు అతనిని గౌరవించి మద్దతు ఇచ్చారు. నిమ్రోదు అహంకారి అయ్యాడు మరియు బాబేలు గోపురము నిర్మించమని ప్రజలను ప్రేరేపించాడు. రండి, ఆకాశానికి తాకే గోపురం నిర్మిద్దాం, మనకంటూ ఒక పేరు సంపాదించుకుందాం, భూమి అంతటా చెల్లాచెదురుగా ఉండకుండా ఉందాం. నిమ్రోదు మరణించిన తర్వాత కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్న నిమ్రోదు యొక్క ఇటువంటి పనులు కొనసాగుతున్నాయి. సెమీరామిస్ నిమ్రోదు భార్య నిమ్రోదు సూర్యదేవుడు అయ్యాడని పట్టుపట్టింది. ఆమె నిమ్రోదు మృతదేహాన్ని ముక్కలుగా కోసి బబులోనులోని ప్రతి తెగకు పంపింది. ప్రజలు నిమ్రోదు యొక్క ఒక భాగాన్ని పూడ్చివేసిన స్థలాన్ని ఒక పవిత్రమైన స్థలంగా భావించారు. నిమ్రోదు తన కొడుకుగా పునర్జన్మ పొందాడని సెమీరామిస్ చెప్పింది. సూర్యదేవుడు నిమ్రోద్ నా కొడుకు తమూజ్గా పునర్జన్మ పొందాడు. తమూజ్ను నమ్మి అనుసరించేవాడు నిమ్రోద్ను అనుసరిస్తాడు. సెమీరామిస్ తన చిన్న కొడుకు తమ్మూజు స్థానంలో బబులోనును పరిపాలించడంతో ఆమె ప్రజలను ఆమెను ఆరాధించేలా చేసింది. సెమీరామిస్ తన బిడ్డను తన చేతుల్లో తమ్మూజు మోసుకెళ్లే స్మారక చిహ్నాలు బబులోను అంతటా ఏర్పాటు చేయబడ్డాయి. సూర్యదేవుణ్ణి సూచించే వివిధ చిత్రాలతో పాటు సెమీరామిస్ రూపొందించిన పథకము సూర్య ఆరాధన మరియు తల్లి బిడ్డ ఆరాధన, బబులోనులో నుండి ఉద్భవించిన విగ్రహారాధన
బబులోను మతంగా మూలాలను ఏర్పరిచింది. బాబిలోనీయులు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్నప్పుడు వారు సూర్య ఆరాధన మరియు తల్లి బిడ్డ ఆరాధనను తీసుకువచ్చారు. సూర్య ఆరాధన మరియు తల్లి బిడ్డ ఆరాధన అనేక దేశాల సంస్కృతులు మరియు మతాలలో కలిసిపోయాయి మరియు వారికి వివిధ రూపాలు మరియు పేర్లు కూడా వచ్చాయి. నిమ్రోదు సూర్యదేవుడిగా, పర్షియాలో మిత్రా అని పిలువబడుతున్నాడు, రోమాలో సౌల్ అని, ఈజిప్ట్లో రా లేదా హుర్రస్, గ్రీస్లో అపోలో. ఎవరైతే తల్లి బిడ్డ ఆరాధనకు కారకులయ్యారో సెమిరామిస్ తమ్మూజ్గా పిలువబడుతున్నారు. ఐసిస్ మరియు హోరస్, వేనస్ మరియు డయానస్, డయానా మరియు యాటిస్ మరియు అస్తరోతు మరియు తమ్మూజు అని ఇశ్రాయేలులో పిలువబడ్డారు. వీటితో పాటు తన చేతుల్లో శిశువును పట్టుకున్న దేవత యొక్క ప్రతిమను ప్రపంచంలోని అనేక దేశాల్లో పూజిస్తారు. అలా అయితే తల్లి బిడ్డ ఆరాధన బబులోనులో మాత్రమే ప్రత్యేకంగా స్వాగతించబడినా కూడా యుగం యొక్క జీవి ఆశ్చర్యకరంగా బబులోను యొక్క తల్లి బిడ్డ ఆరాధన వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది మరియు నేటికి రోమాలోని వాటికన్లో ఉన్నది. దాని అసలు స్థితిలో తల్లి బిడ్డ ఆరాధనను మనం కనుగొనవచ్చు. శిశువుతో కన్యక అయిన మరియ విగ్రహము క్యాథలిక్ సంఘంలో అతి పెద్ద కెథడ్రల్ అయినా లేదా చిన్న పట్టణంలోని ప్రార్థనా మందిరం అయినా మరియా మరియు యేసు యొక్క విగ్రహము ఒక ఆకర్షణీయమైన ప్రదేశంలో ఉంచుతారు. ప్రజలు మరియ చిత్రం లేదా విగ్రహం ముందు గౌరవం చూపి ప్రార్థిస్తారు. పోపు కూడా తన ప్రధాన ప్రభువుతో మరియ ముందు ప్రార్థన చేస్తాడు. యేసు జన్మనిచ్చిన మరియని ప్రజలు ఎందుకు స్తుతిస్తున్నారు మరియు ఆరాధిస్తున్నారు? ప్రసిద్ధ క్యాథలిక్ బిషప్ మరియు రచయిత అయిన ఆల్ఫెన్సస్ లగోరి తన రచనలలో క్రీస్తు కంటే మరియను ప్రార్థించడము చాలా ప్రభావితమైనదని వివరించాడు. ఫ్రాన్సిస్కన్ క్రానికల్స్లో సోదరు లియో ఒకసారి శిఖరంపై ఎర్రటి నిచ్చెనను చూశాడని, దానిపైన తెల్లటి నిచ్చెన ఉందని మరియు దానిపైన అత్యంత పవిత్రమైన తల్లి ఉన్నదని మరియు అతడు ఎర్రటి నిచ్చెనను ఎక్కడానికి ప్రయత్నించిన కొంతమందిని చూశాడని మరియు వారు కొన్ని మెట్ల వరకు ఎక్కారని మరియు పడిపోయారని, మళ్ళీ ప్రయత్నించి పడిపోయారని వారికి సలహా ఇవ్వబడింది మరియు దాని ద్వారా వారు సులభంగా ఎక్కారని, ఎందుకంటే మన ఆశీర్వదించబడిన స్త్రీ తన చేతిని చాచి వారికి సహాయం చేసింది, తద్వారా వారు సురక్షితంగా పరలోకానికి చేరుకున్నారన్నారు. మనిషి ద్వారా రూపొందించబడిన కథ ఉత్సాహభరితమైన ఊహ ఆమోదయోగ్యంగా అనిపించింది. ఇది మానవ నిర్మిత కథ అయినప్పటికీ పోప్ గ్రిగోరి 16వ వాడు కాననైజ్డ్ లిగోరీని పరిశుద్ధునిగా మరియు పొంపియస్ 9వ వాడు అతన్ని క్యాథలిక్ సంఘం యొక్క వైద్యుడిగా ప్రకటించాడు. ఇప్పుడు క్యాథలిక్లు మరియను తల్లి అని పిలుస్తున్నారు. ఆమె దయదలచి మరియు మనల్ని అర్థం చేసుకుంటుంది అని అంటున్నారు. మన ప్రభు అయిన యేసుని యొద్దకు మనం మరియ తల్లి ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఆమె మాతృతనం మరియు యేసుతో ఉన్న స్నేహ సంబంధాన్ని ఉపయోగించాలి. యేసును ప్రార్థించేటప్పుడు ఆమె లేకుండా ఉండకూడదు. యేసును ప్రార్థించేటప్పుడు మనము ఆమె లేకుండా ఎప్పుడూ ప్రార్థన చేయకూడదు.
ఆమె అతని తల్లి కాబట్టి యేసు మరియ అభ్యర్థన తిరస్కరించలేడనే ఆమోదయోగ్యమైన తర్కము బాగా చూపబడుతుంది. మరియా మరియు బాలయేసు చిత్రం ద్వారా కూడా చూపబడుతుంది. చాలా సందర్భాలలో యేసు మరియ చేతులలో శిశువుగానే ఉంటాడు. ఇది యేసును ఎల్లప్పుడూ మరియపై ఆధారపడి ఉండే చిన్న శిశువుగా మాత్రమే తగ్గిస్తుంది మరియు మరియ లేకుండా ఆయన ఏమీ చేయలేనని ప్రజలు అనుకునేలా చేస్తుంది. నేడు క్యాథలిక్కులు యేసు కంటే మరియ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అంటే ఆమె దేవుని కంటే ఉన్నతమైనదని సూచిస్తుంది. మరియా ఒక స్త్రీగా దేవుని సృష్టి మాత్రమే. దేవుడు భూమిలో జన్మించేందుకు ఆమె గర్భాన్ని ఉపయోగించాడని చెప్పి ఆమెను దేవుని తల్లిగా పిలవడము ఎంత హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఒక సృష్టిని దేవుని తల్లి అని పిలవడం ఎంత హాస్యాస్పదమైనప్పటికీ క్యాథలిక్ సంఘం మరియను దేవుని తల్లి అని గౌరవిస్తుంది. ఈ మరియ ఆరాధన మనకు బబులోనులోని తల్లి బిడ్డ ఆరాధనను గుర్తు చేస్తుంది. అప్పుడు సెమీరామిస్ అనే రాణి తన కుమారుడు తమ్మూజుకు బదులుగా తనకు తానే ఆరాధన చేసేలా తల్లి బిడ్డ ఆరాధనను బబులోను అంతటా వ్యాపింపజేసింది. ఇప్పుడు అదే విధంగా క్యాథలిక్ సంఘము దేవుణ్ణి కాకుండా మరియను ఆరాధించమని ప్రజలకు నేర్పుతున్నారు. బబులోనులో నుండి వచ్చిన తల్లి బిడ్డ ఆరాధనను కొనసాగిస్తున్నారు. క్యాథలిక్ సంఘము చర్చిలో పోపులు లేదా పరిశుద్ధుల అవశేషాలను దేహాలను ఉంచడం ద్వారా గొప్ప గౌరవంగా భావిస్తుంది. అనేక మంది ఆరాధికులు పోపు లేదా పరిశుద్ధుల అవశేషాల ముందు ప్రార్థిస్తారు. క్యాథలిక్ సంఘము పరిశుద్ధులుగా పిలువబడిన వారి అనేక వస్తువులు మరియు అవశేషాలను కలిగి ఉన్న సంఘము చాలా విలువైనది. ఇటలీలోని సెయింట్ మార్క్ బెసిలికాలో సెయింట్ మార్క్ అవశేషాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటలీలోని శాన్ ఫ్రాన్సిస్కో బెసిలికాలో సెయింట్ ఫ్రాన్సిస్కో అవశేషాలు ఉన్నాయని చెప్తున్నారు. మరియు అది బాలయేసును సందర్శించిన జ్ఞానుల పుర్రెలు జర్మనీలోని కోలన్ కేథడ్రల్లో ఉంచబడ్డాయని నమ్ముతారు. ప్రజలు ప్రదర్శించబడిన అవశేషాలను మరియు అవశేషాలను కలిగి ఉన్న శవపేటికలను ముద్దు పెట్టుకుంటారు మరియు దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తారు. క్యాథలిక్ సంఘము అవశేషాల ద్వారా చర్చిని మానవ ఎముకలతో అలంకరించే రూపాన్ని కూడా తీసుకున్నాయి. శాంటా మరియా డి లా క్యాన్చియాన్ చర్చిలో బోధకుల పుర్రెలు మరియు అస్థిపంజరాలు ఉన్నాయి. చెక్ రిపబ్లిక్లోని ఒక క్యాథలిక్ సంఘము 40,000 కంటే ఎక్కువ మానవ శరీర ఎముకలతో
రూపొందించబడింది మరియు ఇది ప్రజలను ఆకర్షిస్తుంది. లీమా పెరూలో సెయింట్ ఫ్రాన్సిస్ సంఘం యొక్క క్రిప్ట్ భాగంలో 10,000 మంది ప్రజల అవశేషాలను కలిగి ఉన్నది. సాధారణంగా సంఘంలో చనిపోయిన వ్యక్తుల ఎముకలు మరియు శవపేటికల గురించి ఆలోచించడానికి మనం వణుకుతాము. కానీ క్యాథలిక్ సంఘము దీనికి ఎందుకు కట్టుబడి ఉంది? వారు పవిత్రంగా జీవించిన విధానాన్ని అనుసరించడం ద్వారా మరియు మన కోసం దేవునితో ప్రార్థించమని వారిని అభ్యర్థించడం ద్వారా మరియు వారి అవశేషాలు మరియు చిత్రాలు మొదలైన వాటికి గౌరవం చూపించడం ద్వారా క్యాథలిక్లను పరిశుద్ధులను గౌరవించమని ప్రోత్సహిస్తారు. దేవుడు తన ఆశీర్వాదాలను మృతుల అవశేషాల ద్వారా, ముఖ్యంగా పరిశుద్ధులు అని పిలువబడే వారి ద్వారా ఇస్తాడని వారు ఎందుకు అనుకుంటున్నారు? పురాతన బబులోను మతంలో దేవుడు అవశేషాల ద్వారా ఆశీర్వదిస్తాడు అనే సిద్ధాంతం యొక్క మూలాన్ని మనం కనుగొనవచ్చు. నిమ్రోదు మరణించిన తర్వాత సెమీరామిస్ అతని శరీరాన్ని ముక్కలుగా చేసి ఇతర ప్రాంతాలకు పంపాడు మరియు వారు మృతదేహ భాగాన్ని పూడ్చివేసిన స్థలాన్ని పవిత్రంగా భావించారు. బబులోను సాంప్రదాయాన్ని రోమన్ క్యాథలిక్ సంఘంలోకి తీసుకువచ్చారు మరియు దీని కారణంగా చనిపోయిన వారి అవశేషాలు పవిత్రంగా చేయబడ్డాయి. విగ్రహారాధన కోసం దేవునిచే శపించబడిన మహాబబులోను లాగానే రోమన్ క్యాథలిక్ సంఘము అన్ని రకాల విగ్రహాలతో నిండి ఉంటుంది. దేవుని పేరు మీద క్యాథలిక్ సంఘము అనేక ఆత్మలను దేవుణ్ణి కాదు విగ్రహాలను పూజించేలా చేస్తుంది. సెయింట్ పీటర్స్ బెసిలికాలో సూర్యుని యొక్క వివిధ రూపాలు ఉన్నాయి. క్యాథలిక్ సంఘం యొక్క అతి ముఖ్యమైన భవనాలలో ఒకటైన పీటర్స్ బెసిలికా గుండ్రని సూర్యుని యొక్క ప్రతిమ పేతురు విగ్రహం తల చుట్టూ ఉన్నది మరియు సూర్యుని యొక్క చిత్రము అతని తలపైన చెక్కబడి ఉన్నది. బెసిలికా మధ్యలో బంగారంతో మెరిసే సూర్యుని చిత్రంతో సహా ఎత్తైన బలిపీఠం క్రింద ఉన్న చిత్రము మరియు ప్రతి విగ్రహ స్తంభాలు మనం సూర్యుని యొక్క వివిధ పరిమాణాలను కనుగొనవచ్చు. బలిపీఠంపై ఉన్న శిలువ మరియు ప్రభురాత్రి సంస్కారం కోసం ఉపయోగించే పాత్రలు మరియు బోధకుని దుస్తులు కూడా సూర్య చిత్రాలను కలిగి ఉంటాయి. క్యాథలిక్ సంఘంలోని ప్రతి ప్రదేశంలో మనం వివిధ పరిమాణాలలో మరియు రూపాలలో సూర్య చిత్రాలను కనుగొనవచ్చు. క్యాథలిక్ సంఘంలోని సూర్యుని యొక్క వివిధ రూపాల్లో కొన్నిటిలో పావురం చిత్రం కూడా ఉన్నది. సూర్య ఆరాధన యొక్క పురాతన మతంలో పక్షి ఆకారము మరియు సూర్య ఆరాధన మధ్య సంబంధం ఏమిటి? సూర్య ఆరాధన యొక్క పురాతన మతంలో పక్షి ఆకారము సూర్యదేవుణ్ణి పక్షిగా చిత్రీకరించారు. ఈజిప్ట్లో ఉద్భవించి రోమ్కు వ్యాపించింది
అసిరియా కుమారుడు రెక్కలగల పక్షిగా మరియు ఈజిప్షియన్ సూర్యదేవుడు రా హురాస్గా చిత్రీకరించబడ్డాడు. పక్షి ఆకారంలో ఉంటాడు. ప్రసిద్ధి ఈజిప్షియన్ అగ్నిపక్షి ఫీనిక్స్ కూడా రోమాలో సూర్య ఆరాధనకు మూలాధారము. ఇద్దరు సూర్యదేవుని చిహ్నమైన పక్షిని స్తంభంపై మోసుకెళ్లారు. అయితే సెయింట్ పీటర్స్ బెసిలికలో ఉన్న ఎత్తైన బలిపీఠము సూర్యుని ప్రతిరూపానికి సమానంగా ఉన్న పక్షిని ఎందుకు కలిగి ఉన్నారు? క్యాథలిక్ సంఘము సౌర ప్రతిరూపంలో ఉన్న పక్షిని పరిశుద్ధ ఆత్మ అని నొక్కు చెప్తుంది. కానీ ఇది కేవలం ఒక సాకు మాత్రమే. సూర్య ఆరాధన ఆచారాలను మనం గుర్తించినప్పుడు పక్షి రెక్కల గల సూర్యదేవుడు అని సూర్య ఆరాధకులు సేవ చేస్తారు. పక్షి ప్రతిమకు రొట్టె మరియు ద్రాక్షారసాన్ని అందిస్తారు. వాటిని పరిశుద్ధ ఆత్మకు కాదు గాని సూర్యదేవునికి అర్పిస్తున్నారు. సెయింట్ పీటర్స్ బెసిలికా వాటికన్ నగరంలో ఉంది. పరిశుద్ధ పేతురు యొక్క కాంస్య విగ్రహము ఎల్లప్పుడూ చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. పేతురు పాదాలను తాకడం ద్వారా వారు ప్రార్థించినప్పుడు వారి కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు. తద్వారా విగ్రహం యొక్క పాదాలు చెడిపోయింది. అతి పెద్ద కారణము ప్రతి సంవత్సరం సగటున 10 మిలియన్ల మంది ప్రజలు బసిలికాను సందర్శిస్తారు. ఎందుకంటే యేసు యొక్క 12 మంది అపోస్తులలో ఒకరైన పేతురును బసిలికా ఎత్తైన బలిపీఠం కింద నేరుగా సమాధి చేశారని వారు పట్టుబడుతున్నారు. ఇవి పూర్తిగా నిరాధారమైన పుకార్లు. కానీ ప్రజలు అంధవిశ్వాసంతో బలిపీఠం ముందు దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తారు. వారు చనిపోయిన పరిశుద్ధుల పేర్లతో స్తుతించి ప్రార్థించినప్పుడు దేవుని నుండి వారికి లభించని సహాయం కూడా వారికి లభిస్తుందని వారు ప్రజలకు బోధిస్తారు. చీకటి శక్తులతో మన పోరాటంలో పరలోకం నుండి మన అత్యంత శక్తివంతమైన రక్షకుడు దయతో సహాయం చేస్తాడు. మరియు మీరు ఒకప్పుడు బాలయేసును ప్రాణాంతక ప్రమాదం నుండి రక్షించినట్లే ఇప్పుడు దేవుని పవిత్ర సంఘమును దాని శత్రువుల ఉచ్చు నుండి మరియు అన్ని కష్టాల నుండి రక్షించండి. ఆశ్చర్యకరంగా తగినంత ఉన్నత భూగర్భ శాస్త్రం కూడా బబులోను యొక్క మూలాలను కలిగి ఉన్నది. బాబిలోనియన్లు దాదాపు 5,000 మంది దేవులను కలిగి ఉన్నందున ప్రతి నెల ఒక దేవుణ్ణి పుష్కలంగా ఎంచుకునేవారు. మరియు నెలలోని ప్రతి రోజు ఒక నిర్దిష్ట దైవత్వం యొక్క రక్షణలో ఉండేది. పురాతన బబులోను యొక్క దేవతల పాత్రలు ప్రజల సమస్యలు మరియు వృత్తుల ద్వారా విభజింపబడ్డాయి. కాబట్టి ప్రజలు వారి అవసరాలతో సంబంధం ఉన్న వారి నిర్దిష్ట దేవుళ్లను ఆరాధించేవారు. ఇది క్యాథలిక్ సంఘంలో కొనసాగుతుంది. క్యాథలిక్లు కొంతమంది పరిశుద్ధులను ప్రార్థిస్తారు. వారి సమస్యతో సంబంధం కలిగి ఉంటుంది. తద్వారా వారు సహాయం పొందగలుగుతారు. వ్యాధుల రకాలను బట్టి మనం వేరువేరు వైద్యులను చూడడానికి వెళ్ళినట్లే క్యాథలిక్లు వారి అవసరాలను బట్టి వేరువేరు పరిశుద్ధుల వద్దకు వెళ్తారు. మరియా ఆరాధన ద్వారా మరియపై ఆధారపడిన చిన్నపిల్లవానిగా యేసును వారు తగ్గించినట్లే భూగోళ శాస్త్రం కూడా యేసు చనిపోయిన సాధువుల కంటే బలహీనుడని భావించేలా ప్రజలను మోసం చేస్తుంది. కాబట్టి అతను వారికి సహాయం ఇవ్వలేడు. బైబిల్లో ఎక్కడా మనము పరిశుద్ధుల ఆరాధనను కనుగొనలేము. దేవుడు తప్ప మరేదైనా విగ్రహ ఆరాధనే.
కేథలిక్ సంఘము 10 ఆజ్ఞలలో నుండి 2వ ఆజ్ఞను కూడా తొలగించింది. తద్వారా వారు పరిశుద్ధులను ఆరాధించవచ్చు. వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ధైర్యంగా ఉల్లంఘించారు. ఇతర దేవుళ్ళను తయారు చేయవద్దు లేదా ఆరాధించవద్దు అన్న దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా నిలిచారు. సెయింట్ పీటర్ స్క్వేర్లో సూర్యుని ప్రతిమ కూడా నైపుణ్యంగా దాచబడింది. చదరపు గుండ్రని వృత్తంలో కూడా ఎక్స్ ఉన్న శిలువ ఉంది. దాని ద్వారా అది బబులోను సూర్యదేవుడు సమాస్ చిహ్నం వలె కనిపిస్తుంది. బబులోనీయులు సూర్యదేవుణ్ణి సమాస్ అని పిలుస్తారు మరియు అతని చిత్రము దాని ద్వారా ఎక్స్ ఉన్న శిలువ. కాబట్టి సెయింట్ పీటర్ స్క్వేర్లో బబులోనియన్ సూర్యదేవుడు సమాస్ చిహ్నంపై రూపొందించబడిందని మనం సులభంగా గమనించవచ్చు. దాని లోపల సమాస్ చిహ్నం వలె మరొక వృత్తం కూడా ఉన్నది. బాబిలోనియన్ల సూర్యదేవుడు సమాస్ కూడా చక్రం రూపంలో దర్శనమిస్తాడు. ప్రాచీన సూర్య ఆరాధకులు సూర్యదేవుడు రథం మీద యాత్ర చేస్తాడని నమ్మేవారు. ఆ రథపు చక్రాన్ని సూర్యునిగా భావించేవారు. ఆశ్చర్యకరంగా సెయింట్ పీటర్ స్క్వేర్ రూపం కూడా చక్రంలా ఉంటుంది. స్క్వేర్ మధ్యలో ఉన్న ఒబెలిస్క్ దాని నాభి లేదా ఇరుసు వంటిది. ఆ స్క్వేర్ మొత్తం ఒక పెద్ద చక్రంలా ఉంటుంది. నిజానికి సెయింట్ పీటర్ స్క్వేర్ సూర్యుని రూపానికి ఒక ప్రతిరూపంలా కనబడుతుంది.